ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి అక్కడ ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తుంది. ఇప్పటివరకు కూడా అందులో 8 మంది చిక్కుకుపోయిన వాళ్ళ అప్డేట్ ఏది లేదు. ఎలాంటి సమాచారం ఇప్పటికీ బయటికి రాలేదు. నిన్న ప్రతిపక్షం బాధ్యతగా అక్కడికి వెళ్ళి ఎవరైతే చిక్కుకుపోయినారో ఆ బాధితులు వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏంటి, అప్డేట్ ఏంటి అని తెలుసుకోవడానికి నిన్న హరీష్ రావు బృందంతో పాటు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి అక్కడికి వెళ్ళారు. మరి ఏంది అక్కడ పరిస్థితి ఏంది అది మొత్తం అడిగి తెలుసుకుందామన్నా. ఏంది నిన్న మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది, అసలు మిమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వలేదు, నిజంగా అక్కడ ఆ 8 మంది ప్రాణాలతో ఉన్నారా, చచ్చిపోయినారా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటారు? ఒకటి ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ నైట్ డ్యూటీ పోయినారు 42 మంది. నైట్ డ్యూటీ పోయినప్పుడు అక్కడ వాళ్ళకు కూలుతుంది, నీళ్ళు వస్తున్నాయి, భయపడకుండా పనిచేసి నైట్లో ఉదయం మార్నింగ్ 8 o'clock బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ 42 మంది వెళ్తున్నారు. వాళ్ళకి చెప్పారు లోపల కూలుతుంది, వద్దు పోవద్దని చెప్పారు. వాళ్ళు చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అది జరుగుతూనే ఉంటుంది అట్లా పోని పంపించారు. పంపించిన తర్వాత పోయిన వాళ్ళు ఉన్నారు కదా, మేము నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని కలిసినాము, మళ్ళీ మార్నింగ్ డ్యూటీ చేసి ప్రత్యక్షంగా కూలుతుంటే ఒక 3-4 మీటర్ల ముందర ఉన్న వాళ్ళని కలిసినాం. మేము కూలుతుంది అసలు వాళ్ళ డ్యూటీ ఇట్లా ఎక్కడానికి ట్రైన్ల లోపలికి వెళ్ళి అక్కడ దగ్గరికి పోగానే మంచినీళ్ళు తాగుదామని చెప్పారు. వాళ్ళు మంచినీళ్ళు తాగుదామని చెప్పారు. మంచినీళ్ళు తాగనీయలేదు, ఛాయ్ కూడా తాగనీయలేదు. ఒక 5-10 నిమిషాలు మేము ఛాయ్ తాగి మంచినీళ్ళు తాగితే కూడా ఆ 10 నిమిషాలు ఊలిపోతున్నాయి. మేము బతుకుతుంటాం సార్. మేము అక్కడ పోయిన 10 నిమిషాలు కూడా డ్యూటీ ఇట్లా లోపలికి పోతున్నాం, దాన్ని మనం ఊలిపోయింది. మేము వెనకాల అందరం పరిగెత్తుకుంటూ వచ్చేసినాం సార్ అన్న. వాళ్ళు 3 నెలల నుంచి జీతాలు వేయలేదు సార్ మాకు అంటున్నారు. వాళ్ళు తిండి కూడా సరిలేదని చెప్తున్నారు. ఇలా ఇప్పటి వరకు కూడా 6 రోజులైంది కదా నిన్నటికి, ఒక ట్రాక్టర్ అంత మట్టి వచ్చింది బయటికి. అంటే నీవు అక్కడ కొన్ని వందల టన్నుల వేల టన్నుల మట్టి ఉంది. 568 మంది నిపుణులు పనిచేస్తూ ఉన్నారు. 12 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. వీలైనంత వరకు 8 మందిని ప్రాణాలతోనే తీసుకొస్తాం, ఇంకా 3 రోజులు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో ట్రాక్టర్ మట్టే వచ్చిందంటే ఈ వారం రోజులు అసలు ఏం జరగలేదంటారా? ఇప్పుడు బయటకు వచ్చింది ఆ మట్టిలో ఉరుకుపోయినారు. కొన్ని వేల టన్నుల మట్టి ఉంది. బయటకు వచ్చింది ఒక ట్రాక్టర్ మట్టి వచ్చింది నిన్నటి వరకు కూడా. మీరు కావాలంటే పోండి, అడగండి, చూడండి, అక్కడ పట్టి వేసిన మట్టి కూడా ఉంది అక్కడ. మేము స్వయంగా అక్కడ ఉన్న వాళ్ళని అడిగినాం, ఇంజనీర్లు అడిగినాం, అందరిని అడిగినాం. నువ్వు ఎంతమంది పని చేస్తే ఒకటే ట్రాక్టర్ వస్తుందా? మరి అక్కడ బెల్ట్ ఉంది, మూవింగ్ బెల్ట్, దానిలో మట్టి వేస్తే బయటకు వస్తుంది. అది రిపేర్ చేయలేదు, కురుకపోయింది. అది దాని తర్వాత రిపేర్ చేయలేదు. ఇప్పుడు రిజల్ట్ కనిపించాలి కదా. అక్కడ మట్టి బయటికి తీస్తేనే కదా వాళ్ళు బయటకు వచ్చేది. అక్కడ ఉన్నటువంటి అడ్డం వచ్చినటువంటి తొలగిస్తేనే కదా. లోపల తొలగించకుండా బయట నుంచి ఒక లారీ మట్టి కూడా బయటికి రాకుండా ఎట్లా ఏమైనట్లా మరి రిజల్ట్ చూస్తాం కదా మేము. అంటే గంటకు 5,000 లీటర్ల నీటి ఊట ఊరుతుంది, మట్టి పిల్లలు రాలి పడుతూ ఉన్నాయి. సహాయ చర్యలు అంతవరకు వెళ్ళలేకపోతున్నారు, 40 మీటర్ల దూరంలోనే ఆగిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. అందుకోసమే లోపలికి వెళ్ళలేకపోతున్నారని చెప్తున్నారు కదా. అక్కడ ఆటంకంగా చూడొచ్చా, లేక అది సాకుగా చెప్తున్నారంటారా? ఇప్పుడు అక్కడ ప్రయత్నం వచ్చినటువంటి NDRF వాళ్ళు పనిచేస్తున్నారు, సహాయక సిబ్బంది పనిచేస్తున్నారు. డీవాటరింగ్ కూడా అవుతుంది, నీళ్ళు కూడా బయటకు వస్తున్నాయి, వాటరింగ్ అవుతుంది. దాన్ని కూడా మేము కాదనట్లేదు. కాకపోతే అక్కడ ఉన్న మట్టి అనుకున్నంత మొత్తం రావట్లేదు. ఒక ట్రిప్ వచ్చింది అంతే, రావట్లేదు. వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ రిజల్ట్ అయితే రావట్లేదు అక్కడ. అసలు దాని కారణము స్టార్ట్ చేసే కన్నా మేము అడుగుతా ఉన్నాం. అది 5 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిండ్రు. 12 మీటర్లు కూడా మీరు తోగలేదు. స్టార్ట్ అయ్యే కన్నా ముందు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిందా స్టార్ట్ చేయమని. తర్వాత ఇంకా రాక్ సంబంధించినటువంటి నిపుణులు ఉంటారు, తవ్వాలని చెప్పి ఇచ్చిండ్రా? ఎవరి అనుమతి తీసుకొని మీరు స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసిన వారం 10 రోజుల్లో కూలిపోయింది కదా. మరి ఒకవేళ వాళ్ళు ఇస్తే చేయొచ్చు అన్నప్పుడు ఎట్లా కూలిపోయింది? అంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఆ ఎస్ఎల్బీసీని అసలు పట్టించుకోలేదు, కావాలనే నిర్లక్ష్యం చేసినారు. 5 ఏళ్ళుగా అటువైపు తట్టడి మట్టి కూడా తీయకపోవడం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం జరగడానికి బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎట్లా అంటారు? ఇప్పుడు ఎవరైనా మంత్రులు ఏం పని చేయలేదు, కిలోమీటర్ కూడా ఏది 200 మీటర్ కూడా పని చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మాట్లాడిన వాళ్ళది అవివేకం అవుతుంది. రికార్డులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. 12 కిలోమీటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12 కిలోమీటర్ల టన్నులు తవ్వినాం. తర్వాత వాళ్ళు 9 ఏళ్లలో 3,300-600 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకన్నా 600 కోట్ల ఖర్చు ఎక్కువ చేసినాం. 3,900, వాళ్ళు 3,300 కోట్లు చేస్తే మేము 3,900 కోట్లు ఖర్చు పెట్టినాం ఆ ప్రాజెక్టు పైన. డిండి నుంచి అటు సైడు 10 కిలోమీటర్ 90% టన్నల్ అది కంప్లీట్ అయింది.
డిండి టు శ్రీశైలం 12 కిలోమీటర్లు కంప్లీట్ చేసినాం. డిండి దగ్గర ఉన్నటువంటి అవుట్లెట్ నుంచి జరిగేటువంటి టన్నల్ బేరింగ్ స్ట్రక్ అయింది. ఆ బేరింగ్ మార్చడానికి వాళ్ళకి 8 నెలలు అయింది. అక్కడ నుంచి రివర్స్ నుంచి చేసుకుంటూ వచ్చినా బాగుండేది. ఇక్కడ ఎలాంటి నిపుణుల సలహాలు తీసుకోకుండా స్టార్ట్ చేసిండ్రు. లోపల నుంచి వచ్చిన సిబ్బంది వద్దు బాగాలేదన్న కూడా లోపలికి పంపించిండ్రు. ఇరుక్కపోయిండ్రు. 6 రోజులైనా తట్టేడు మట్టి బయటికి రాలేదు. ఇలా మేము మాట్లాడుతుంటే రాజకీయం అని మాట్లాడితే ప్లస్ మీ హామీలో ఏం పని జరగలేదని మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. అంటే టీబీఎం అది కట్ చేయడం, ఆ టన్నెల్ కట్ చేయడానికి ఆ సంస్థ ఒప్పుకోలేదు. అందుకే సహాయ చర్యలకు అడ్డుపడ్డ ఆటంకం జరిగింది. ఆ టన్నెల్ కనుక టీబీఎం తోటి గ్యాస్ కట్టతో చేస్తే అయ్యేది, తొందరగా అయ్యేది. సంస్థ ఒప్పుకోలేదు అని చెప్తారు. అసలు సంస్థ ఒప్పుకునేంత వరకు ఒక సహాయ చర్యలు ఆపడం అనేది ఎట్లా చూస్తారు? సంస్థ కూడా బాబు, సంస్థ ఏంది అది? ప్రాణాలు పోతుంటే సంస్థ ఒప్పుకోలేదని చెప్పి మనసులో సజీవ సమాధి చేస్తారు లోపల పెట్టి. సంస్థ ఒప్పియకపోతే ఒప్పియాలా? ఇమ్మీడియట్గా మనం గవర్నమెంట్ పవర్స్ ఉంటాయి, యాక్షన్ తీసుకోవాలా? లోపల ప్రాణాలు పోతే 8 మంది ప్రాణాలు చిక్కుంటే సంస్థ ఒప్పలేదని చెప్పి 6 రోజులు పెడితే 6 రోజులలో ఆక్సిజన్ అందిందా? తిండి లేదు, తిప్పలేదు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు రేపు చనిపోయిననుకో ఎవరు బాధ్యులు అవుతారు? అది సంస్థ ఒప్పియనికి ఉన్నారంటారా? 6 రోజుల నుంచి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారంటారా? లోపల ఆక్సిజన్ అందిస్తున్నాం అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. లేదు, ఫోన్ సిగ్నల్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి మంత్రి ఫోన్ మాట్లాడని చెప్పేసి దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 23 కిలోమీటర్ల దగ్గర 15 కిలోమీటర్ల అవతల ఫోన్ సిగ్నల్ వస్తుందంటే ఒక బిల్డింగ్ లోపల సెల్లార్ పోతే రాదు. హైదరాబాద్ సెల్లార్లో రానటువంటి సిగ్నలు అంత 20 కిలోమీటర్ల లోపల టన్నల్లో సిగ్నల్ వస్తుందంటే మరి అది ఇక మరి ఏందో నాకు తెలియదు. మరి అది లోపల టన్నల్లో కూడా టవర్ పెట్టినరా? మరి ఏమైనా టవర్ పెడితేనే వస్తుంది. అంత టన్నల్లో ఫోన్ వస్తుందా అనేది వాళ్ళకే వదిలిపెడతాం. ఇలా అంత లోపల వాడు సంస్థ ఒప్పుకోలేదు కానీ 6 రోజుల నుంచి మేము దాన్ని కట్ చేయలేదు అని చెప్పడము మరి వాళ్ళే సమాధానం చెప్పాలా? ఇప్పటి వరకు వాళ్ళతో రివ్యూ చేసిండ్రా? కార్మికులతో మాట్లాడినరా? ఏం బాధలను అడిగినరా? చెప్పండి. పని స్టార్ట్ చేసేటప్పుడు అడగలేదు. అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో అక్కడ పనిచేసే కార్మికులు అందరినీ కూడా ఎవరిని కలవద్దు, మీడియాను కూడా కలవద్దు అని చెప్పేసి ఒక పోలీసు అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని నిర్బంధించినట్టుగా తెలుస్తుంది. నిజమా అబద్ధమా? మీరు నేను అక్కడికి వెళ్ళారు కదా. ఇప్పుడు బండారం బయటపడితేనే కదా, ఆ బండారం బయటపడుతుందని చెప్పి వాళ్ళు రానియట్లేదు. ఎందుకు రానియరు చెప్పండి? జనరల్ ఎవరే కానీ సంఘటన జరిగిన ఎవరున్నారని చూస్తారు. ఒక చిన్న హత్య జరిగినా, చిన్న కొట్లాట జరిగినా ప్రత్యక్ష సాక్షులతోనే మాట్లాడతారు. మీడియా మాట్లాడుతుంది. మీడియా ఎందుకు మాట్లాడతలేదు? మరి మీడియా ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు భయపడుతున్నారు? ఏ చిన్న సంఘటన జరిగితే కూడా వాళ్ళ ముందర పిలుస్తారు, ప్రత్యక్ష సాక్షులు పిలుస్తారు ఏం జరిగిందని. మీడియా ముందర ప్రవేశపెడతారు. ప్రత్యక్ష సాక్షులను మీడియా ముందర పెడతలేరు. అంటే ఈ ప్రమాదం గురించి నిజానిజాలను కాంగ్రెస్ ప్రభుత్వం దాస్తుందంటారు? 100% కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. రికార్డు బయట పెట్టాలా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని కిలోమీటర్లు అయిందని ఆ రికార్డు చూసుకోకుండా బయట పెట్టకుండా మీ హయాంలో ఒక 200 మీటర్లు దోవలేదని చెప్తున్నారు. 12 కిలోమీటర్లు అంటే దాదాపు 12,000 మీటర్లు దోయిన దాన్ని మీరు 200లతో చూపుతున్నారు. మీకన్నా ఎక్కువ 600 కోట్లు, 3,900 కోట్లు ఖర్చు పెడితే పైసా ఖర్చు చేయలేదని చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు పోద్దన్నా పంపించారంటే వాళ్ళతో మాట్లాడతలేరు. సంఘటన స్థలంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడతలేరు. అసలు కార్మికులకు ఏం కష్టం ఉంది రివ్యూ చేస్తలేరు. హెలికాప్టర్లో పోతుర్రు, దిగుతుర్రు, గెస్ట్లో కూర్చుంటారు, తింటున్నారు, మళ్ళీ బ్యాక్ వస్తుండ్రు. మేము మాట్లాడితే రాజకీయాలని చెప్తున్నారు. ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతారు. మంచిగా భోజనం చేస్తుర్రు, చేపల కూర మంచిగా తిని ముద్దు వస్తున్నారు, బయటకు వస్తున్నారు అంతే. మేము మాట్లాడితే రాజకీయాలు చేసి మేమా 5 రోజులు కాము ఉన్నాం. మీరు 5 రోజులు మేము ఏమనలేదు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడేందుకు మేము మాట్లాడాల్సి వస్తుంది. ఒకవైపు ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు ఇట్లా జరుగుతుంటే రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగినాయి. రాజలింగం ఒకటి, సంజీవ్ రెడ్డి ఒకటి, ఇప్పుడు దుబాయ్లో కేదార్నాథ్ చనిపోయిన. దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఒక కొత్త విమర్శను తీసుకొస్తారు. దీన్ని సైడ్ ట్రాప్ చేయడం అనొచ్చా, లేక అందులో నిజంగా మీ నాయకుని హస్తం ఉందా? కేటీఆర్ గారు ఇప్పుడు ఏమైనా హోంమంత్రి ఎవరు, డీజీపీ ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ తెలంగాణలో దుబాయ్ గురించి మాట్లాడతారు అనుకో. వరంగల్లో ఎస్పీ ఎవరు? ఇక్కడ ఎవరు? అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరిది? మంత్రులు ఎవరు? డీజీపీ ఎవరు? కేటీఆర్ గారు హోంమంత్రి అనుకో, హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతలేడు, రివ్యూ చేస్తలేడు, ఈయన కారణం అని చెప్తే దానికి అర్థం ఉంది. ప్రభుత్వం మీది, అధికారులు మీరు, హోమ్ మినిస్టర్ మీరు, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది. మీరు చిన్న
ఇంత ఒక ఎంటుక ప్రమాదం ఉన్నా మీరు వదిలిపెడతారా? ఏం లేని దానికి ఎట్లా ఇరికెళ్ళని చూస్తారు, దానిలో ఏమైనా ఉంటే వదిలిపెడతారా? అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భూములు కొంత అక్రమాస్తులన్నీ కూడబెట్టుకుని అవి దుబాయ్లో పెట్టుబడులు పెట్టినాడు. కేదార్ అనే సినీ నిర్మాత ద్వారా ఇప్పుడు ఆయన కొంచెం తిరగబడి ఉల్టా మాట్లాడితే ఆయన ప్రాణాలు పోయేలాగా చేసిర్రు. దాని వెనకాల ఒక కుట్ర ఉంది. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్లోనే ఉన్నాడు, ఫోన్ చేసిందని చెప్పేసి కూడా ఒక విమర్శలు, ఒక కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా. దేనికి కేటీఆర్ గారికి అసలు ఈ కొట్లాటలు క్రిమినలిజం అంటే ఆయనకు అస్సలు నచ్చదు. ఆయనకు కొట్లాటలు అంటే చిన్నగా చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఓ పూజారి దెబ్బ కొట్టినంటేనే ఆయన దగ్గరకు పోయి అట్టెట్లా కొడతాడని కళ్ళకి నీళ్ళు పెట్టుకున్నాడు. అటువంటి సంఘటన ఇట్లా ఎవరైనా చంపిపిచ్చి హత్యా రాజకీయాలు అనేది అసలు కేటీఆర్ గారికి నచ్చదు. అసలు దానిలో ఏం లేదు, ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది. నిజంగా ఏదైనా ఉంటే ఆధారాలతో వాళ్ళు బయట పెడతారు. ఇప్పటికి వాళ్ళు ఏదో మాట్లాడతారు, బురదలే మాట్లాడవని తప్ప ఏం లేదు. ఒక చివరిగా ఒక ప్రశ్న అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి రాబోతా ఉంది, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలో బీసీ నినాదం వినిపిస్తుంది. మీ పేరు అందులో ఉండే అవకాశం ఉందా? ఒక బీసీ, ఒక గౌడ సామాజిక వర్గం నుంచి మా పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది, క్రమశిక్షణ. మా నాయకుడు ఎవరు అనేది ఏ టైంలో ఎవరిని పెట్టాలని నిర్ణయిస్తాడు. పూర్తి అధికారం వారి మీదనే ఉంటుంది, బాధ్యత వారి మీద ఉంటుంది. వారే సముచిత న్యాయం ఎవరెవరికి ఏం కావాలో చేస్తాడు, సందర్భాన్ని బట్టి చేస్తాడు. మా పార్టీలో మాకు కావాలని కొట్లాటలు ఉండవు, అడగరు ఎవరు. సందర్భాన్ని బట్టి మా నాయకుడు నిర్ణయిస్తాడు, కేసీఆర్ గారు. రైట్. ఎస్ఎల్బీసీకి సంబంధించిన సహాయక చర్యలు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ప్రచారం చేస్తుంది, నిజం చెప్పట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఉత్తగానే అక్కడ వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఏది వాళ్ళ అప్డేట్ అనేది చెప్పలేదని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. దాంతోపాటే కేదార్ ఎవరైతే దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడో అసలు ఆయన చావుకు కారణం వెనకాల రాష్ట్రంలో 3 మిస్టరీ మరణాల వెనకాల కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అవాస్తవం, అవన్నీ నిజం కాదని చెప్పేసి ఆయన ఖండిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.